హాయ్ అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గోదావరి నది అత్యంత పుణ్యమైన నది అని చెప్తారు. దక్షిణ గంగా ప్రసిద్ధి చెందినది ఈ గోదావరి నది. గోదావరి నదిలో స్నానం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. హిందువుల నమ్మకం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ దేవి నారాయణే నమోస్తుతే. గంగే గంగేతి యో బ్రూయాత్ యో జనానాం సతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో శ్రీ గోదావరీ దేవి నమోస్తుతే. దేవాదీరే తపః కుర్యాత్ మగణం జాహ్నవీతరే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం హృదయం నరు. ఏదైతే కనుక రాజమహేంద్రవరంలో రాజమండ్రిని పిలుస్తూ ఉంటారు. ఈ రాజమండ్రి యొక్క ప్రత్యేకత ఏదైతే కనుక మనం తెలుసుకున్నట్లయితే కనుక ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని రకాల దేవాలయాలకి మరియు వ్యాపార సముదాయానికి ప్రసిద్ధిగాంచినగా పరిగణింపబడుతుంది. అందులో ముఖ్యంగా సాంస్కృతిక సాహిత్య కళా సంస్కృతికి ఆనవాలమైనటువంటిది కాణాచి అనేటువంటిది ఈ ఏదైతే భక్తి ఛానల్ ఉందో ఈ సంబంధించినటువంటి ఛానల్ వృద్ధిలోకి రావాలని కోరుతూ, మరియు ఈ ఏదైతే గోదావరి యొక్క మహత్యము మరియు గోదావరి నది యొక్క నక్షత్రహారతి ఇవ్వడము దానికి విధానము మరియు ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి దేవాలయాల గురించి కానీ మనం తెలుసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా శ్రీ రాజమహేంద్రవరంలో ముఖ్యంగా శ్రీ ఉమామార్కండేశ్వర స్వామి దేవాలయం 500 సంవత్సరాల క్రితం గుడి. అందులో స్వయంగా స్వామి ముని ప్రతిష్ఠ చేసింది, మహర్షి ప్రతిష్ఠ చేసింది, మగండ మహర్షి యొక్క ప్రతిష్ఠతో కూడినటువంటి శివలింగంగా పరిగణింపబడుతుంది ఏదైతే మార్కండేయ స్వామి ఆలయం. అందులో ఉమాపార్వతి కింద అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అందువల్ల ఆ స్వామికి ఉన్న నామకరణం ఏంటంటే కనుక శ్రీ ఉమామార్కండేశ్వర స్వామిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా శ్రీ ఉమామార్కండేయ స్వామి చరిత్ర చూసుకున్నట్లయితే కనుక ముఖండ మహర్షి అంటే కనుక మార్కండేయ స్వామి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే కనుక కొడుకుని ఏదైతే మార్కండేయ మహర్షికి మృత్యువు నుండి బయటపడవేసి ఆయనకి అపమృత్యు దోషాన్ని కూడా తొలగించారని చెప్పి ఏదైతే కనుక పుణ్యఫలం చేత ఏదైతే ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన వెతికి స్వామివారిని ఒక నదీ ప్రాంతంలో మార్కొండపాడు అనేటువంటిది ఒక క్షేత్రంలో మార్కండేయ స్వామి యొక్క లింగం దొరకడము, అది తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడము, అదేవిధంగా మార్కండేయ ప్రతిష్ఠ చేసిన తర్వాత అమ్మవారిని తయారు చేసి తీసుకొస్తూ ఉండగా ఏదైతే కనుక ఆగమశాస్త్ర ప్రకారంగా ఏదైనా సరే విగ్రహము పగిలినా ఏదైనా కానీ చిక్కుకుపోయినా ఆ విగ్రహం ఇంకా దేవతా ప్రతిష్ఠ పనిచేయదు కాబట్టి ఆ విగ్రహాన్ని తీసుకొస్తే గుమ్మం తగిలింది. అందువల్ల ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయకుండా పక్కగా మార్కండేశ్వర దేవాలయం పక్కగా పెట్టడం జరిగింది. అందుకని అమ్మవారు ఆయన బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడకు, నేను స్వయంగా వచ్చి వెలుస్తాను అని చెప్పేసి అమ్మవారు స్వయంగా వెలిసినటువంటి ప్రాంతం అది. అమ్మవారు చాలా విశేషమైనటువంటిది. అందులోని ముఖ్యంగా అమ్మవారి గుమ్మానికి పక్కగా ఉంటుంది, ఎదురుగున్నా ఉండదు అమ్మవారు. మనం ఎలా అయితే మనుషులతో మాట్లాడుతున్నామో అదేవిధంగా అమ్మవారు కూడా అన్ని రకాలుగా కూడా అక్కడ మనకి కనపడుతూ ఉండడమే కాకుండా చాలా విశేషమైనటువంటి ప్రభావం శక్తి కలిగినటువంటిది. మనం ఏదైతే సంకల్పం చేసుకుంటామో సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. అందువల్ల అక్కడ మార్కండేయ స్వామికి చరిత్ర, అక్కడ దేవాలయాలు ఉపాలయాలు చూసుకున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, మరియు ఏదైనా సప్తపురుష చేసిన వివాహం కాని వారు కానీ లేదంటే సంతానం లేనివంటి వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వెనకాల సప్తప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారు అందులోని మనకి ఏదైతే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో శుక్రామూర్తి, మరియు అదేవిధంగా నవగ్రహాలయం మరియు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా అక్కడ మనకి లక్ష్మీనారాయణ స్వామి దక్షిణామూర్తి కూడా అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రత్యేకించి ఈ రాజమండ్రి అందరికీ కూడా శివాలయానికి విష్ణుమూర్తి క్షేత్రపాలకుడు అవుతాడు, విష్ణుమూర్తికి శివుడి క్షేత్రపాలకుడు అవుతాడు. అదేవిధంగా రాజమహేంద్రవరంలో మనకి ఈ శివాలయాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా దేవస్థానం ఒకటి శివాలయం, అక్కడ అమ్మవారు కూడా చాలా విశేషమైనది భువనేశ్వరి అమ్మవారు. అందులోని ఈ శాలిగ్రామం మనకి ఏదైతే కనుక శాలిగ్రామ రూపంతో కూడినటువంటి మాలతో కూడినటువంటి విష్ణుమూర్తి వేణుగోపాల స్వామి మనకి మార్కండేయ స్వామికి క్షేత్రపాలకుడు. అదేవిధంగా మనకి తిరుపతి క్షేత్రంలో చూసినట్లయితే అక్కడ చూసుకున్నట్లయితే కపిల తీర్థం అంటే కనుక కపిల తీర్థంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అది క్షేత్రపాలకుడు అవుతాడు. అదేవిధంగా మనం ఈ రాజమహేంద్రవరంలో చూసుకున్నట్లయితే కనుక క్షేత్రపాలకుడు విష్ణుమూర్తి. అందువల్ల ఈ ఏదైతే క్షేత్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని ఆలయాలు, మరి మనకి గౌతమి ఘాట్ చూసుకుంటే అక్కడ అన్ని రకాల కృష్ణుడు ఆలయము, అయ్యప్ప స్వామి ఆలయం మరియు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు స్నానాభిషేకం చేస్తూ ఉంటారు.
ఎవరైతే కనుక తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రం అందులో ఆ దేవాలయంలో ప్రవేశం చేయకూడదని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా వెనకాలే ఆ దేవాలయం వెనకాలే సంబంధించిన శ్మశాన వాటికి ఉంటుంది, క్షేత్రం ఒకటి. తర్వాత మనకి అక్కడ దత్తక్షేత్రం, అన్ని రకాల క్షేత్రాలు ఉన్నాయి. ఇది కాకుండా ఇక్కడ మనకి దేవాలయంలో దగ్గరలోనే పట్టిసీమ, ఎవరైతే కనుక గోదావరి నది తీరంలో వీరభద్ర స్వామికి ప్రతీకగా స్వామి యొక్క జట నుంచి స్వామివారు ఎవరైతే ఆవిర్భవించారో వీరభద్రుడిగా పట్టిసీమలో క్షేత్రము. మరియు సాంగీతమెట్ట అని చెప్పేది మనకి క్షేత్రం యొక్క విశిష్టత చాలామంది తెలిసే ఉంటుంది. సాంగీతరుడు చరిత్ర కలిగినటువంటి సాంగీతమెట్ట అని చెప్పేసి అదొక దేవాలయం. చాలా దేవాలయాలు మనకి పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ దేవాలయాలన్నింటిలో చూసుకున్న తర్వాత మనకి చూసుకున్నట్టు కనుక ఏదైతే కనుక ప్రతినిత్యం గోదావరి అమ్మవారి ఏదైతే స్థల పురాణాన్ని బట్టి చూసుకుంటే నాసికా త్రియంబకం నుండి ఈ గోదావరి నది యొక్క పుట్టుక ఆవిర్భవించింది. కాబట్టి అక్కడి నుంచి చిన్న పాయగా అంటే చిన్న సెలయేరుగా వచ్చి ఇక్కడ మనకి మహా నదిగా ఆవిర్భవించింది. ఈ నదినే పూర్వకాలంలో వృద్ధగంగా అని కూడా పిలుస్తూ ఉంటారు. గోదావరి మాతనే వృద్ధగంగా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే కనుక ఎవరైతే మొదటిసారి కాశీ వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కాశీ యాత్ర చేసుకుని పరిపూర్ణంగా చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ గోదావరి నీళ్లు మరియు గంగా నది రెండు కూడా కలిపుకుని అది శుద్ధి చేసుకుంటే తప్ప అది పవిత్రత రాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందులో గోదావరి అమ్మవారికి వాహనం ముసలి, గంగాదేవికి వాహనం చూసుకున్నది హంస అవుతుంది. కానీ ఇక్కడ అమ్మవారికి ఏంటంటే రెండు రకాలుగా కనబడుతుంది. ఇక్కడ వాహనం చూసినట్లయితే కనుక మొదట ముసలిగాను, రెండవ ఆకారంగా చూసినట్లయితే కనుక మకర వాహనం, అది అమ్మవారికి రెక్కలు ఉన్నట్టుగా హంస వాహనంతో కూడినటువంటి అమ్మవారిగా మనకి కనబడుతూ ఉంటుంది. అందులో ఈ విగ్రహ ప్రతిష్టత ఈ యొక్క మహత్యం తెలుసుకున్నట్లయితే కనుక అమ్మవారు 1979 సమయంలో చెన్నారెడ్డి గారి హయాంలో ఈ అమ్మవారిని ఏకశిలా విగ్రహం స్థపతుల యొక్క ఆధ్వర్యంలో ఇది ప్రతిష్ఠ చేయడం జరిగింది. 1979 సంవత్సరంలో జరిగింది. కాబట్టి చాలా విశేషమైన అమ్మవారిగా పరిగణింపబడుతుంది. గోదావరి నదికి ప్రత్యేకగా అమ్మవారిని గోదావరి మాత ఏదైతే గోదావరి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం. తర్వాత 2003 నుండి కూడా నిత్యం హారతులు అనేటువంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. 2003లో ఏదైతే కనుక మన సీఎం గారు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు అప్పట్లో ఈ గోదావరి నిత్యహారతులు జరగాలనేటువంటిది అమ్మవారికి ఏదైతే సస్యశ్యామైనటువంటి ఈ గోదావరి నదీ తీరంలో అనేక వరి పంటలు కానీ లేదంటే కనుక అన్ని రకాలుగా అందరికీ అన్నం అందేలా చూసేటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి సమృద్ధిగా నిత్యం జరుగుతుంది. కాబట్టి దానికి ప్రత్యేకంగా ఆమె రుణం తీసుకునే విధంగా గోదావరి హారతిని ఏర్పాటు చేయడం జరిగింది. 2003 నుంచి కూడా నిత్యం ఇక్కడ అమ్మవారికి హారతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నిత్యం హారతి అమ్మవారికి మరియు నదికి కూడా హారతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రత్యేకించి 2015లో వృద్ధవరపు చారుని ట్రస్ట్ వారి తరఫున నిత్యహారతి అనేటువంటిది రోజు నిత్యం ఇచ్చేలా కార్తీక పౌర్ణమి నాడు మిగతా రోజు కూడా ఇచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక ప్రతిరోజు కూడా ఇచ్చేలాగా వృద్ధవరపు చారు ట్రస్ట్ వారు ఇంకా ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నారో ఆయన నిర్యాణం అయిన తర్వాత అన్నవరం దేవస్థానం వారు దానికి ఆయన యొక్క సంరక్షణలో దేవస్థానం యొక్క సంరక్షణలో ఈ నిత్యహారతి జరగడము, నిత్యం కూడా 14 హారతులు ఇవ్వడం జరుగుతుంటుంది గోదావరి నదికి. దాన్ని మనం కాశీలో మరియు హరిద్వార్లో రిషికేశ్లో నిత్యహారతి అనేది అక్కడ ఇదే సమయానికి అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 14 రకాల హారతులు ఏకహారతులు మొదలుపెట్టి నక్షత్రాలతో పరిపూర్ణం అవుతుంది. ఒక్కొక్క హారతికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎందువల్ల ఈ నది ప్రారంభం జరిగింది, ఎవరి వల్ల ఈ నది గోదావరి నది ఆవిర్భవించింది అనే విశిష్టత తెలియజేసి ఒక్కొక్క హారతి చూడడం వల్ల మనకి ఏమి కలుగుతుంది, దానివల్ల ప్రత్యేకత ఏంటి, అది చూడడం వల్ల మనకి ఉపయోగం ఏమిటి అనేది కూడా అందులో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ హారతి చూసి అందరూ కూడా తిలకించి చాలా ఆనందపడి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, కొంతమందికి నదీ తీరం లేదు ఉండదు, నీళ్లు దొరకడం కష్టం అని మన రాజమహేంద్రవరంలో ఇప్పుడు కూడా నీళ్లు శుద్ధీకరించడం అంటే కనుక సూక్ష్మం అవ్వడం అంటే కనుక నీరు లేకుండా ఉండడం అనేది ఎప్పుడు జరగదు. కొంచెం వెనక్కి వెళ్తుంది తప్ప వేసవికాలం వచ్చినా ఇప్పుడు కూడా మనకి నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. అది రాజమహేంద్రవరం యొక్క విశేషము. మరి ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకించి నదీ తీరంలో నీళ్లు తాగిన వారు అందరికీ కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని కూడా ఒక నానుడు చెప్తూ ఉంటారు.
ఎవరు లేని వాళ్ళు కూడా తిండికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు రాజమండ్రి వస్తే కనుక వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అన్ని రకాల వ్యాపార పరంగా అయితేనేమి కుటుంబ పరంగా వృద్ధి చెందుతూ ఉంటారు. అదే ఈ అమ్మవారికి అనుగ్రహం గోదావరి నదికి అనుగ్రహం వలన అలా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలామంది కూడా గోదావరి దేహం వారికి కొంచెం వెటకారం వ్యంగ్యంగా మాట్లాడతారని చెప్తారు, కానీ అది వారి యొక్క స్వచ్ఛమైన మనసు. పంతులు గారు చెప్పిన విషయాలు విని అలా కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయారు.